Hello, good evening. Welcome to Competeminds. సో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మెకానికల్ ప్రీవియస్ ఇయర్స్ కోచింగ్స్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి ఇంపార్టెంట్ కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఏమైనా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ స్టేటెడ్ బై హుక్స్ లా. ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ అనేటువంటిది హుక్స్ లాకి సంబంధించింది అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ ఆర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, stress is inversely proportional to strain, stress is directly proportional to square of strain, stress is inversely proportional to square of strain. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. సో ఎవరైతే ఫస్ట్ వన్ ఇస్తారో వాళ్ళని చూసే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ చేయండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ స్టేటెడ్ బై హుక్స్ లా? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ స్ట్రెయిన్గా చెప్పడం జరిగింది. సో హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో సింపుల్ స్ట్రెస్సెస్ అనే కాన్సెప్ట్ నుండి ఇవ్వడం జరిగింది. అప్పన్న 1 స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, వెరీ గుడ్. అండ్ అఖిల్ ఏ, వెరీ గుడ్ అన్న. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఆ విధంగా చాలా మంది ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. సో హుక్స్ లా అనేటువంటిది, హుక్స్ లా ఏం చెప్తుంది సార్ అంటే అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ stress is directly proportional to strain. So stress nothing but indicated by sigma, strain is indicated by epsilon. So stress is directly proportional to strain. So when proportional ఎప్పుడైతే రాసామో then it can be right again stress by strain equals to Young's modulus, that is E constant. సో అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అనే కాన్సెప్ట్ హుక్స్ లాకి సంబంధించింది. అంటే స్క్వేర్ ఆఫ్ స్ట్రెయిన్ కాదు, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాదు, అంటే ఏంది స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ స్ట్రెయిన్ అన్న. సో ఇక్కడ ఈని ఏమంటారో చెప్పగలరా? ఇక్కడ క్యాపిటల్ ఈని మనం ఏమంటారో ఒకసారి మెన్షన్ చేయండి. క్యాపిటల్ ఈని ఏమని చెప్తాము? హాయ్ సార్, హాయ్ అండి. సో చాలామంది ఆ విధంగా శివకుమార్ అండ్ గణేష్ బుడుమూరు అండ్ ప్రగతి సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యాపిటల్ ఈని ఏమంటారో చెప్పే ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఉంటాయి సార్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏంటి సార్? ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఈ దట్ ఈస్ యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. యంగ్స్ మాడ్యులస్ ఆర్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. And G stands for shear modulus or modulus of rigidity. K stands for bulk modulus. E అంటే వెరీ గుడ్, యంగ్స్ మాడ్యులస్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ స్ట్రెస్ బై స్ట్రెయిన్ మనం సింపుల్ స్ట్రెసెస్కి ఏదైతే ఉందో యంగ్స్ మాడ్యులస్ అంటాం. వెరాస్ షీర్ మాడ్యులస్ అనేటువంటివి షీర్ స్ట్రెస్కి సంబంధించినవి. కే అంటే ఏంటి అంటే బల్క్ మాడ్యులస్కి సంబంధించినవి. ఖచ్చితంగా గేట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో కూడా ఈ జీకేని టచ్ చేయకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే ఏంటి సార్ అంటే మనకి యంగ్స్ మాడ్యులస్ ఈ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ జీ అండ్ బల్క్ మాడ్యులస్ కేకి రిలేషన్స్ ఉంటాయి. సో చెప్పండి అమ్మా, ఈ యొక్క ఈకి జీకి అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి ఉన్నటువంటి రిలేషన్ చెప్పే ప్రయత్నం చేయండి. సో ఏం చెప్తారు సార్ అంటే E ఈక్వల్స్ టు
ఈ ఈక్వల్స్ టు ఏమని చెప్తాం, మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు మనకి పాయిజన్స్ రేషియో ఉంటుంది. పాయిజన్స్ రేషియో ఈజ్ ఇండికేటెడ్ బై 1/m/μ. పాయిజన్స్ రేషియోని 1/m లేదా మీతో ఇండికేట్ చేస్తుంటాం. సో ఈకి జీకి తీసుకున్నప్పుడు 2g ఇంటూ 1 + 1/m ఈజ్ ఫర్ ఈ అండ్ జీకి. వెరాస్ ఈకి కేకి తీసుకుంటే 3k ఇంటూ 1 - 2/m. వెరాస్ ఈ జీకే తీసుకుంటే ఈ ఈక్వల్స్ టు 9 kg/3k + c అంటాం. వీటి మీద మిస్ చేసే కాన్సెప్ట్ ఉండే గేట్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. మనకి ఆర్ఆర్బి జేఈలో లాస్ట్ టైం ఇక్కడ అడిగిందంటే మనం ఏం చూడాలి, ఇప్పుడు ఈజీకే బేస్ చేసుకుని ఈకి జీకి ఉన్న రిలేషన్ కానీ, లేదా యంగ్స్ మాడ్యులస్కి బల్క్ మాడ్యులస్కి ఉన్నటువంటి రిలేషన్ కానీ, లేదు అనుకుంటే ఈ జీకే రిలేషన్ ఇక్కడ ఎక్కడ నుండైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ మొత్తం ఓరియంటేషన్ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ 1/m/μ అన్నాం. 1/r/μని మనం ఏం చెప్తామంటే పాయిజన్స్ రేషియో అంటాం. ఏమంటాం సార్? పాయిజన్స్ రేషియో అంటాం. సార్ వాట్ ఈస్ మెంట్ బై పాయిజన్స్ రేషియో అంటే ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు లీనియర్ స్ట్రెయిన్ మనం ఏమంటామంటే పాయిజన్స్ రేషియో అంటాం. సో లేటరల్ అంటే అప్లై చేసే లోడ్కి perpendicular గా డైమెన్షన్స్ చేంజ్ అయితే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y ఈజ్ కాల్డ్ యాజ్ లేటరల్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ x ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్. సో లేటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ మనం ఏమంటాం సార్ అంటే పాయిజన్స్ రేషియోగా చెప్పుకుంటాం. రైట్, ఓకేనండి. ఈ క్వశ్చన్ వెరీ గుడ్. షీర్ మాడ్యులస్ E = 2g × 1 + 1/m. వెరీ గుడ్ నాన్న. యా వెరీ గుడ్. చాలా మంది ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో పాయిజన్స్ రేషియో అంటే ఏంటి సార్ అంటే చేంజ్ ఇన్ lateral strain by, that is lateral strain by linear strain. సార్ lateral అంటే ఏంటి అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y డైరెక్షన్ లో చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ ఈజ్ కాల్డ్ as lateral. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ కాల్డ్ as linear. ద రేషియో ఆఫ్ lateral to linear ఈజ్ కాల్డ్ as Poisson's ratio. గుడ్. నెక్స్ట్ కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. యా క్వశ్చన్ మళ్ళీ Poisson's ratio మీద టచ్ అయ్యింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఏ Poisson's ratio ఫర్ అన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్. ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో యూటిలైజ్ చేసే మెటీరియల్స్ యొక్క Poisson's ratio ఏ విధంగా ఉంటుంది? 2 ఏ వాల్యూ 2 ఇచ్చిండు, బి వాల్యూ 0.4 అండ్ సి వాల్యూ 29, డి వాల్యూ 100. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. లేటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. సో మనకి క్వశ్చన్ కనిపిస్తుంది సార్. క్వశ్చన్ ఏంటి సార్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ Poisson's ratio ఫర్ అన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్. ఇంజనీరింగ్ స్ట్రక్చర్కి Poisson's ratio ఏంటి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అవర్ ఆప్షన్స్ 2, ఆప్షన్ బి 0.4, ఆప్షన్ సి 29, ఆప్షన్ డి 100. చేయండి అమ్మా, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. బి 0.4. వెరీ గుడ్. సో అక్కడ వాల్యూ అనేటువంటిది 0.లో 0.3, 0.4, 0.5, 0.6 ఇస్తే మనం కొద్దిగా డైలమాలో పడవచ్చు. బట్ లేటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ అనేటువంటిది మోర్ దెన్ యూనిటీ ఎక్కడా ఉండదు. మ్యాక్సిమం Poisson's ratio రబ్బర్ ఉంటుంది. రబ్బర్కి 0.4 ఉంటుంది. సార్ రబ్బర్ అంటే ఏంటి? రబ్బర్ ఎక్కడి నుండి వచ్చింది అంటే చూడండి. సో మనం రబ్బర్ అంటాం. ఈ రబ్బర్ అనేటువంటిది ఎక్కడైతే హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉంటుందో ఆ ఏరియాలో ఈ రబ్బర్ కల్టివేషన్ జరుగుతుంది. ఈ రబ్బర్కి సల్ఫర్ మనం యాడ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే వాల్కనైజేషన్ అంటాము. ఏమంటాం సార్? వాల్కనైజేషన్ అంటాము. వాట్ ఈజ్ వాల్కనైజేషన్? లాస్ట్ టైం ఇది కూడా క్వశ్చనే. యాడింగ్ సల్ఫర్ టు రబ్బర్. ఇప్పుడు మనం తాటి చెట్టుకి తాటికోలు ఏ విధంగా తీస్తామో ఈ యొక్క రబ్బర్ చెట్ల నుండి ఆ రబ్బర్ పాలు అనేటువంటివి కలెక్ట్ చేస్తారు. వాటికి సల్ఫర్ కంటెంట్ యాడ్ చేస్తే దాన్ని వాల్కనైజేషన్ అంటాము. సో మనకి హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే నియర్ బై ద ఈక్వెటర్, భూమధ్య రేఖ మనకి ఎక్కడైతే ఉందో దాని దగ్గరలో హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉంటుంది. సో మనకి ఎక్కువ ఎక్కడ ఉంచారంటే కేరళ దగ్గర మనకి ఈక్వెటర్ దగ్గరలో ఉంటుంది. అండ్ దాని పక్కన ఉన్నటువంటిది మద్రాస్. అందుకే మనకి ఎంఆర్ఎఫ్ అంటారు, మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అంటాం. అంటే అక్కడ అవి దొరుకుతాయి కాబట్టి అక్కడ కల్టివేటింగ్ చేస్తుంటారు. సో రబ్బర్కి సల్ఫర్ యాడ్ చేస్తే వాల్కనైజేషన్ ఉన్నాం. ఇప్పుడు రబ్బర్ ఎందుకు వచ్చింది సార్ ఇక్కడికంటే రబ్బర్ హ్యావ్ హైయెస్ట్ Poisson's ratio.
హై పాయిజన్ రేషియో దేనికి ఉంది సార్ అంటే రబ్బర్కి ఉంటుంది. ఎంత సార్ వాల్యూ అంటే 0.4 ఉండడం జరుగుతుంది. సార్ లెస్ పాయిజన్ రేషియో చెప్పండి. ఎస్, కార్క్ ఏదైతే ఉందో దానికి 0. సో లెస్ ఏదైనా సార్ అంటే కార్క్, హైయెస్ట్ ఏదైనా సార్ అంటే 0.4. రిమైనింగ్ వాల్యూస్ విల్ బి చేంజెస్, ఫ్లక్చువేట్ అవుతుంటాయి. రైట్. సో చాలా మంది ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ చేయడం జరిగింది. 0.4 లెస్ దాన్ 1. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో లెస్ దాన్ 1 అని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి చాలా మంది. వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 0.41. మనం పాయిజన్ రేషియో ఏమని చెప్పుకున్నాం? 1/m లేదా మ్యూతో ఇండికేట్ చేస్తాము. దీన్ని ఏ విధంగా రాస్తాం సార్ అంటే lateral strain by linear strain. Lateral strain by linear strain we called as Poisson's ratio. What is lateral? That is delta D by D by delta L by L is called as strain. So what is the units of Poisson's ratio? There is no units. Why? Because delta D by D cancel, delta L by L cancel. It is a dimensionless quantity. చూడండి, ఒక రెనాల్డ్స్ నెంబర్ కానీ ఒక యూలర్స్ నెంబర్ కానీ ఏదైనా నెంబర్ అడిగినా లేదనుకుంటే స్ట్రెయిన్ అడిగినా పాయిజన్స్ రేషియోస్ అడిగినా ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అడిగినా ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్. అది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రూ అబౌట్ ప్లాస్టిసిటీ? ఇటువంటి క్వశ్చన్స్ ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయండి. ఏంటి క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ప్లాస్టిసిటీ? ప్లాస్టిసిటీకి సంబంధించి ఈ క్రింది వానలో ఖచ్చితమైనది ఏది అని అడిగిండు. సో అవర్ ఆప్షన్స్: పర్మనెంట్ డిఫార్మేషన్ ఏ, బి ఎబిలిటీ టు రిటైన్ డిఫార్మేషన్ అండర్ లోడ్ ఆర్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్, సి ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్, అండ్ డి ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. సో ఏమి ఇచ్చారు సార్? ఫస్ట్ వన్ పర్మనెంట్ డిఫార్మేషన్ అన్నాడు. The second one ability to retain deformation under load or after removal of load. Plastic deformation is greater than elastic deformation. And the fourth one all of the mentioned. చేయండి అమ్మా, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెరీ గుడ్, నో యూనిట్స్. చిన్న బి అండ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ఒకసారి ఆన్సర్ పెట్టడం జర ఒక్కసారి ఆలోచించి పెట్టండి అమ్మా. సో మనకి ఇక్కడ వన్ మోర్ యా మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మెకానికల్ ప్రాపర్టీస్ అని మనం చెప్పుకుంటాం. ఏంటి సార్ అందులో? డక్టిలిటీ, మ్యాలబిలిటీ, క్రీప్, ఫెటిగ్యూ, ప్లాస్టిసిటీ, ఎలాసిటీ, హార్డ్నెస్, టఫ్నెస్, రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెన్స్, స్ట్రెంగ్త్, బ్రిటిల్నెస్, స్టిఫ్నెస్, ఇలా ఒక 14-15 ప్రాపర్టీస్ చెప్పుకుంటాం. ప్రాపర్టీస్ నుండి సింపుల్ బిట్ ఒకటి ఇస్తుంది, మోడరేట్ టు ఈజీ బిట్ ఒకటి ఇస్తుంది, టఫెస్ట్ బిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ప్లాస్టిసిటీ అంటే ఏంటి సార్ అంటే ఒక మెటీరియల్కి లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మేషన్. వెన్ వీ అప్లయింగ్ లోడ్ అనే ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ అండర్గోస్ సమ్ డిఫార్మేషన్. వెన్ లోడ్ ఈజ్ రిమూవ్డ్ ఇట్ కెనాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. లోడ్ రిమూవ్ చేస్తే ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని మనం ఎలాస్టిసిటీ అంటాం. ఒరిజినల్ పొజిషన్కి రాకుండా ఉంటే దానిని మనం ప్లాస్టిసిటీ అంటాము. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్తోని ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ పర్మనెంట్ డిఫార్మేషన్. ఎస్, లోడ్ అప్లై చేస్తే డిఫార్మ్ అయ్యింది, లోడ్ రిమూవ్ చేస్తే ఇనిషియల్ స్టేట్కి వెళ్ళింది అనుకోండి, అది ఎలాస్టిసిటీ. అలా ఇనిషియల్ స్టేట్కి వెళ్ళకుండా పర్మనెంట్గా ఉంది, ఇట్స్ మీన్స్ ఇదొక ఆబ్జెక్ట్ సార్. వీటికి నేను ఏం చేసిన సార్ అంటే సమ్ పి అనే లోడు అప్లై చేసిన. వెన్ ఐఎమ్ అప్లయింగ్ పి లోడ్ ద మెటీరియల్ విల్ వాట్ హ్యాపెన్ డిఫార్మ్డ్. లెంత్ ఏమైందంటే పెరిగింది, డయామీటర్ ఏమైంది డిక్రీజ్ అయింది. సో నేను లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్కి రాకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ డిఫార్మేషన్. ఎస్, పర్మనెంట్ డిఫార్మేషన్. వెరీ గుడ్. ఎబిలిటీ టు రిటైన్ డిఫార్మేషన్ అండర్ లోడ్ ఆర్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్. అంటే ఇక్కడ ఎబిలిటీ టు రిటైన్ డిఫార్మేషన్, రిటైన్ డిఫార్మేషన్ అండర్ లోడ్ కానీ లేదంటే తీసిన తర్వాత కానీ రాదు అన్నాడు. ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ అన్నాడు. ఈ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేటువంటిది గ్రేటర్ దాన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటి? లోడ్ అప్లై చేస్తే కొంతవరకు వెళ్తుంది, లోడ్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇనిషియల్ కండిషన్కి వస్తుంది.
ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ లిమిట్ దాటిన తర్వాత నువ్వు ప్లాస్టిసిటీ డిఫార్మేషన్ రావడం జరుగుతుంది. అంటే ప్రొపోర్షన్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, అప్పర్ ఈల్డ్ పాయింట్, లోవర్ ఈల్డ్ పాయింట్ ఉంటాయి. ఈ ఈల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టిసిటీ పాయింట్, అంటే ఎలాసిటీ కంటే నెక్స్ట్ స్టేజ్ లో ఉంటుంది, గ్రేటర్ దాన్. సో ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్ అనేటువంటిది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సార్. ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్ అనేటువంటిది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. వెరీ గుడ్ డిడి, చిన్న, సురేష్, ప్రగతి, అపర్ణ. ఎస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఇంకేమైనా తెలుసుకోవాలి సార్ అంటే ఈ ప్లాస్టిసిటీ యొక్క సిస్టర్ ఏంటి సార్ అంటే ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? వెన్ లోడ్ ఈజ్ అప్లైడ్ the material is going under some deformation. When load is removed, it can back to its original position is called as elasticity. సో ఇటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ బాగుంది అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. మనం స్పీడ్లో తొందరలో ఏం చేస్తామంటే దిద్దు బాబాయ్ దిద్దని దీన్ని బబుల్ చేస్తుంటాం, లేదంటే దీన్ని టిక్ చేసి పోతుంటాం, కింద వరకు కూడా మనం పోం. ఎప్పుడైనా ఆప్షన్స్లో నీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నీకు ఏలో కనిపిస్తే ఆ క్వశ్చన్ని మరో మారు క్రాస్ చెక్ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది అబవ్ ఉన్న క్వశ్చన్లో మెజారిటీ క్వశ్చన్స్ ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తాయి. ఆ ఫస్ట్ ఆప్షన్లో కనిపించింది నీకు కరెక్ట్ అయి ఉంటుందని నీకు తెలుసు. సో నువ్వు అక్కడ టిక్ చేసుకుంటావు. రిమైనింగ్ బీసీడీ కూడా చెక్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్లో ఏ ఆప్షన్ కాకుండా బీసీ వచ్చింది అనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఆప్షన్ ఏలో కనిపిస్తే మాత్రం ఆ క్వశ్చన్ని రెండోసారి కూడా చూసే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్ టు విచ్ పాయింట్ ఆన్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఈజ్ హుక్స్ లా వ్యాలిడ్? The question is, up to which point on the stress strain curve, up to which point on the stress strain curve is Hooke's law valid? So our options: elastic limit, yield point, proportional limit, fracture point. So answer చేసే ప్రయత్నం చేయండి సార్. యా సి ప్రొపోర్షనల్ లిమిట్ ఎవరు? సిడి. యా డి కాదు నాన్న, ఫ్రాక్చర్ కాదు, సి. వెరీ గుడ్ ప్రగతి. చిన్న అపర్ణ సి, అపర్ణ అండ్ మోహన్ కుమార్ సి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటే ఒకసారి గమనించండి, మనకి రెండు రకాల టెస్ట్లు ఉంటాయండి. ఏంటి సార్ టెస్ట్ అంటే? డిస్ట్రక్టివ్ టెస్ట్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇప్పుడు ఎన్డిటి ఫీల్డ్ ఏదైతే ఉందో నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో ప్రైవేట్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అబ్రాడ్ కంట్రీస్లో వెళ్ళే వాళ్ళకి ఎన్డిటి టెస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే, మనకు ఆ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు డిస్ట్రక్టివ్ అంటే ఏంటి సార్ అంటే ఒక మెటీరియల్ని ఉపయోగించి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ టెస్ట్ ద మెటీరియల్ విల్ గోస్ ఏమవుతుంది? డిస్ట్రక్ట్ అవుతుంది, నాశనం అవుతుంది. అలా కాకుండా ఉంటే ఎన్డిటి టెస్ట్ అంటాం. సో డిస్ట్రక్టివ్ టెస్ట్లో మనం యూటీఎం, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద చాలా మంది ఏం చేసి ఉంటారంటే ఒక డక్టైల్ మెటీరియల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే మనం ఒక టెన్సైల్ లోడ్ అప్లై చేస్తూ ఈ స్ట్రెస్ అంటారు కర్వ్ ఏదైతే ఉందో స్కెచ్ పెన్ అని మనకి యూటీఎం మిషన్ మీద మనకు వస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది సార్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ఈ విధంగా ఉంటుంది. సో పాయింట్స్ ఏ, బి, సి, డి, ఈ. ఇందులో వాట్ ఆర్ ద వేరియస్ పాయింట్స్ అంటే ఏ అనేటువంటిది ప్రపోర్షనల్ లిమిట్. ఏంటంటే సార్ ప్రపోర్షనల్ లిమిట్. ఏ ప్రపోర్షనల్ లిమిట్. వేర్ బి పాయింట్ ఈస్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్. వేర్ సి పాయింట్ ఈస్ ఈల్డ్ పాయింట్. ఫస్ట్ అప్పర్ ఈల్డ్ వస్తుంది, దెన్ ఆఫ్టర్ లోవర్ ఈల్డ్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ మనకి అల్టిమేట్ స్ట్రెంత్. అల్టిమేట్ స్ట్రెంత్. అండ్ ఈ పాయింట్, సో లాస్ట్ వన్ ఈ ఈజ్ బ్రేకింగ్ పాయింట్. సో లాస్ట్ టైం తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో ఈ క్వశ్చన్ అడిగిండు, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ అన్నాడు. సో తెలిసిన వాళ్ళు చాలా మంది పెట్టారు. సో అందరికీ తెలుస్తాయి సీక్వెన్స్ ఆర్డర్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్. ఇప్పుడు ఐసీ ఇంజన్లో 4 స్ట్రోక్ సీక్వెన్స్ ఆర్డర్ అడిగిండు ఒక క్వశ్చన్. ఈ యొక్క స్ట్రెస్ అండ్ కర్వ్లో వచ్చే పాయింట్స్ సీక్వెన్స్ ఆర్డర్ అడిగిండు వేరే క్వశ్చన్. ఇందులో ఏంటి? ఫస్ట్ ప్రపోర్షనల్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ స్ట్రెస్, బ్రేకింగ్ స్ట్రెస్. ఇక్కడ మనకి హుక్స్ లా రావాలి అంటే ఏ పాయింట్ వరకు ఉండాలి సార్ అంటే అప్ టు ప్రపోర్షనల్ లిమిట్. అప్ టు ప్రపోర్షనల్ లిమిట్. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్.
అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అన్నాడు. అంటే స్ట్రెస్ సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎప్సిలాన్ స్ట్రెయిన్. నువ్వు లోడ్ అప్లై చేస్తున్నావు, ఇట్స్ మీన్స్ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఎప్పుడైతే వచ్చిందో బియాండ్ స్ట్రెయిన్ రావాలి. చూడండి, స్ట్రెస్ వచ్చిన ప్రతి సందర్భంలో స్ట్రెయిన్ వస్తుంది, కానీ స్ట్రెయిన్ వచ్చిన ప్రతి సందర్భంలో నీకు స్ట్రెస్ కనిపించదు. ఇది కూడా కాంపిటేటివ్ బిట్టే. ఎలా సార్ అంటే, లోడ్ అప్లై చేస్తున్నావు, స్ట్రెస్, నువ్వు స్ట్రెస్ ఇస్తున్నప్పుడు స్ట్రెయిన్ వస్తుంది, ఓకే, కానీ స్ట్రెయిన్ వచ్చిన ప్రతి సందర్భంలో స్ట్రెస్ రావసం లేదు. థర్మల్ స్ట్రెసెస్ అంటాం. డ్యూ టు టెంపరేచర్ వల్ల ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అవుతాయి మెటీరియల్స్. ఈ ఎక్స్పాన్షన్ లో ఏమవుతుంది, అక్కడ నువ్వు ఎటువంటి స్ట్రెసెస్ ఇవ్వవు, బట్ ద మెటీరియల్ అండర్గోస్ డిఫార్మేషన్. ఓకే, మన క్వశ్చన్ చూద్దాం. అయితే హుక్స్ లో ఏం చెప్తున్నాడు అంటే, అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్, అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకేనండి, ప్రొపోర్షనల్ లిమిట్ దాటిన తర్వాత ఎలాస్టిక్, దెన్ ఆఫ్టర్ ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ బ్రేకింగ్ పాయింట్. సరే ఓకే, ఇవి ఇప్పుడు మాకు ఎలా గుర్తుంటాయి సార్ అంటే, మనం సాటర్డే సండేస్ రీఫ్రెష్ కోసం మనం ఎక్కడికి వెళ్తాం అంటే పబ్కి వెళ్తుంటాం. సో ఈ పబ్ అనే కాన్సెప్ట్ గుర్తించుకోండి. సో యూబీ ఇక్కడ ఈవై అక్కడ గుర్తించుకోండి. పెబ్ పిఈవైబి ప్రొపోర్షనల్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ బ్రేకింగ్. ఈల్డ్ పాయింట్ లో హైయెస్ట్ స్ట్రెస్ రావడం జరుగుతుంది. అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కమంటారు కదండి. సో ఫెయిల్ అయ్యేదానికంటే ముందే ఇక్కడ ఎక్కువ స్ట్రెస్, హైయెస్ట్ స్ట్రెస్ తీసుకోవడం జరుగుతుంది. హైయెస్ట్ స్ట్రెస్. ఎలాస్టిక్ లిమిట్ తెలుసు, లోడ్ అప్లై చేస్తే ఎలాగేట్ అవుతుంది, రిమూవ్ చేస్తే ఇనిషియల్ కండిషన్కి వస్తే దాన్ని ఎలాస్టిక్ లిమిట్ గా చెప్తాం. వెరాజ్ ఈల్డ్ పాయింట్, ఈల్డింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం చూయింగ్ గమ్ని బిఫోర్ చూయింగ్ జస్ట్ లాగే ఈల్డ్ కనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుందని ఏమంటామంటే ఈల్డింగ్ పాయింట్ అంటాం. సో హియర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఈల్డింగ్ పాయింట్స్, అప్పర్ ఈల్డింగ్ పాయింట్స్, లోవర్ ఈల్డింగ్ పాయింట్స్. అండ్ దెన్ అల్టిమేట్ స్ట్రెస్. క్వశ్చన్ అడిగింది లాస్ట్ టైం, ఏమని అడిగిందంటే, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ లో హైయెస్ట్ స్ట్రెస్ ఏ పాయింట్ దగ్గర కనిపిస్తుంది, ఇన్ విచ్ పాయింట్ వి ఫైండ్ అవుట్ హైయెస్ట్ స్ట్రెస్. హైయెస్ట్ స్ట్రెస్ ఎక్కడ కనిపిస్తుంది, అల్టిమేట్ స్ట్రెస్. బ్రేకింగ్ పాయింట్ దానికంటే తక్కువలో ఉంటుంది. సో మనం స్ట్రెస్ డయాగ్రామ్ అంటే డక్టైల్ మెటీరియల్, అంటే కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ గా ఉన్న మెటీరియల్స్ కి ఒకలాగా ఉంటుంది. బ్రిటిల్ మెటీరియల్స్, ఇట్స్ మీన్స్ వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్ సడన్ ఫ్రాక్చర్ వస్తే వాటిని బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం. మనం ప్రాపర్టీస్ నియర్ బై 1 hour 2 hours చెప్పుకున్నాం, అందులో ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి. చాలా మంది ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సిసి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. వెరీ గుడ్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెజర్ ద స్టిఫ్నెస్. ఈ క్రింది వానిలో స్టిఫ్నెస్ ని మెజర్ చేసేది ఏది? మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, మాడ్యులస్ ఆఫ్ ప్లాస్టిసిటీ, రెసిలియన్స్, టఫ్నెస్. క్వశ్చన్స్ కనిపిస్తుంది సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ ని ఈ క్రింది వానిలో ఏది మెజర్ చేస్తుంది అని చేయండి నాన్న, ఆన్సర్ చేయండి. సో చూడండి నాన్న, ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మనకి సిబిటి 1 డేట్స్ అనేటువంటివి రిలీజ్ అయింది. మోస్ట్లీ December 1st వీక్ నుండి 2nd వీక్ అని మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫోకస్ చేసిండ్రంటే ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. సిబిటి 1 ఉన్నవాడికి 2 సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, 2 ఉన్న వాడికి 1 మీద అవగాహన ఉండదు. వీ హ్యావ్ బ్యాలెన్స్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఎవరైతే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అవడం జరుగుతుంది. కాబట్టి సో 1:15లో నువ్వు వెళ్ళడం పెద్ద గణనం కాదు, ఎందుకంటే అదే అర్థమెటిక్, అదే రీజనింగ్. నువ్వు చదువుకుంటావు, ఇంతవరకు ప్రీవియస్గా ప్రిపేర్ అవుతావు కాబట్టి కథం 1:15లో నువ్వు వెళ్తావు. నెక్స్ట్ 1:3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళడంలో నువ్వు ఉండాలి. సో ఖచ్చితంగా కూడా మీరు ప్యారలల్గా సిబిటి 1 అండ్ సిబిటి 2. సిబిటి 1కి ఎక్కువ టైం అప్ టు ఎగ్జామ్ వరకు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి, కానీ దీనికి మాత్రం కూడా 1 hour 2 hour మాత్రం చూసే ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఓకే, ఆర్ఆర్బి జేఈ మెకానికల్కి సంబంధించి క్లాసెస్ అనేటువంటివి మన ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ అవుతున్నాయండి కాంపిటెమెంట్స్లో. సో మీరు కాంపిటెమెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ దసరా సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు. రైట్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మెజర్ ద స్టిఫ్నెస్. సో మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, మాడ్యులస్ ఆఫ్ ప్లాస్టిసిటీ, రెసిలియన్స్, టఫ్నెస్. యా, సి రెసిలియన్స్, ప్రగతి సి. ఒకసారి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చూసే ప్రయత్నం చేయండి, చెప్తాను. ఎందుకంటే ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై రెసిలియన్స్. మరి సి అని ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు రెసిలియన్స్ అంటే చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ మెంట్ బై రెసిలియన్స్? రెసిలియన్స్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈజ్ మెంట్ బై రెసిలియన్స్?
అండ్ వీ హ్యావ్ గివెన్ టఫ్నెస్. వాట్ ఈజ్ మెంట్ బై టఫ్నెస్? టఫ్నెస్ అంటే కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా దెన్ ఓన్లీ వి గెయిన్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. ఎప్పుడైతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతున్న సబ్జెక్టు అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ మనం గెయిన్ చేయగలుగుతాం. సో వన్ వే ఉండదు ఎప్పుడు కూడా, రైట్? సో టఫ్నెస్ అంటే ఏంటి, రెసిలియన్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి అమ్మా, చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ మెంట్ బై టఫ్నెస్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై రెసిలియన్స్? రైట్, చెప్తాను నేను చెప్తాను. రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అంటే మనకి స్ట్రెయిన్ ఎనర్జీ, టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటండి? రెసిలియన్స్. టఫ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ వితౌట్ ఫ్రాక్చర్ ఆర్ వితౌట్ ఫెయిల్యూర్ ఆర్ ఫ్రాక్చర్. రెసిలియన్స్ అంటే ఏమన్నాడంటే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిలియన్స్. మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రూఫ్ రెసిలియన్స్. ప్రూఫ్ రెసిలియన్స్ బై యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. టఫ్నెస్ అంటే ఏంటంటే అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ వితౌట్ బ్రేకింగ్ ఆర్ వితౌట్ ఫ్రాక్చర్ మనం ఏమంటాం అంటే టఫ్నెస్ అంటాం. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు, మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్ అన్నాడు. స్టిఫ్నెస్ మెజర్ చేయడానికి ఏముంటుంది అన్నాడు. అంటే స్టిఫ్నెస్ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్. ఏం రెసిస్ట్ చేయాలి? డిఫ్లెక్స్ అన్ని రెసిస్ట్ చేస్తే దానిని మనం స్టిఫ్నెస్ అంటాం, స్టిఫ్ క్యాండిడేట్ అంటాం. చూడండి, 2 క్వార్టర్లు వేసినా కళ్ళకుండా స్టిఫ్గా ఉన్నాడంటే చూడండి, అంటే డిఫ్లెక్షన్ని రెసిస్ట్ చేస్తే దాన్ని స్టిఫ్నెస్ అంటాం. అంటే ఇక్కడ రెసిలియన్స్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. అసలు స్ట్రెయిన్ అంటే ఏంటి చూడండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ని మీరు అవగాహన చేసుకుంటే సిలబస్ మొత్తం ఫస్ట్ ఏముంది ఇక్కడ? స్ట్రెస్, తర్వాత స్ట్రెయిన్. ఈ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ మీద మనం బెండింగ్ స్ట్రెస్ చూస్తాం. అదేవిధంగా థిన్ సిలిండర్స్లో హూప్ స్ట్రెస్ అండ్ అదేవిధంగా లాంగిట్యూడనల్ సర్క్యూఫరెన్స్ స్ట్రెస్, మాక్సిమం షీర్ స్ట్రెస్, అన్ని స్ట్రెస్ ఉంటాయి. బెండింగ్ స్ట్రెస్, థిన్ సిలిండర్స్, నెక్స్ట్ టార్షనల్ స్ట్రెసెస్. అంటే ఓన్లీ స్ట్రెస్ అనే పార్ట్ మీద నీకు 80% సిలబస్ ఉంటుంది. ఈ స్ట్రెయిన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే స్ట్రెయిన్ లో వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో స్ట్రెయిన్ ఎనర్జీ, ఈ స్ట్రెయిన్ ఎనర్జీ పైన రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ దెన్ ఆఫ్టర్ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించి మనం సిగ్మాలో గ్రాడ్యువల్లీ అప్లై లోడ్కి ఏముంటుంది? P/A. సడన్లీ అప్లై లోడ్కి ఏముంటుంది? 2/A. ఒక సెటన్ హైట్ నుండి గ్రాడ్యువల్గా పడితే ఏముంటుంది? 2EPH/AL సిగ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ మీద మాత్రమే ఉంటుంది. షీర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ వీటిని ఒక రిథంలో నేర్చుకుంటే SYM మనం ఫుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 12 to 13 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు, రైట్? సో ఈ క్వశ్చన్కి చేసిన ఆన్సర్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. స్టిఫ్నెస్ ని మెజర్ చేసేది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి? అత్యం బట్ యంగ్స్ మాడ్యులస్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఏదైతే ఉందో మనకి ఆ స్టిఫ్నెస్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మేడం. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో మనకి క్వశ్చన్ కనిపిస్తుంది సార్. Modulus of resilience is defined as option A, strain energy per unit volume, strain energy per unit area, independent of strain energy, none of the mentioned. ఇది స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించిన బిట్ అండి, చేసే ప్రయత్నం చేయండి. ప్రగతి ఏ, సారీ చిన్న అప్పన్న, వెరీ గుడ్ చిన్న అప్పన్న ఏ, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, మనకి రెసిలియన్స్ 3 కాన్సెప్ట్ ఉంటాయండి. రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. వాట్ ఆర్ దిస్? రెసిలియన్స్ అంటే ఏంటి? ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి? రైట్. రెసిలియన్స్ అంటే ఏంటంటే టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ
టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీని స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే రెసిలెన్స్ అంటాం. ఇక్కడ ఏంటి సార్ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రూఫ్ రెసిలెన్స్. వెరాస్ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అంటే ఏంటి సార్ అంటే ప్రూఫ్ రెసిలెన్స్ బై ద రేషియో ఆఫ్ ప్రూఫ్ రెసిలెన్స్ బై యూనిట్ వాల్యూమ్. సో ప్రూఫ్ రెసిలెన్స్ బై యూనిట్ వాల్యూమ్ we can call it as modulus of resilience. ఇక్కడ ఏమన్నాడు ప్రూఫ్ రెసిలెంట్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ పెర్ యూనిట్ వాల్యూమ్. మనకి ఏదైతే సంబంధం లేదు, ఇండిపెండెంట్ ఆఫ్ ఎనర్జీ కాదు, నన్ ఆఫ్ ది మెసేజ్ కాదు, అంటే స్ట్రెయిన్ ఎనర్జీ పెర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. చూడండి మాడ్యులస్ ఎన్ని ఉన్నాయి, మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, బల్క్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ బల్క్ అంటాం. అంటే అన్ని ఒకదానికి ఒకటి ఇంటర్లింక్, ఒకటి తెలిస్తేనే ఆ కీ పాయింట్స్ పట్టుకుంటూ మనం ముందుకు పోవచ్చు, ఈజీగా ముందుకు పోవచ్చు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ పుల్లయ్య, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఫార్ టఫ్నెస్? ఈ క్రింది వారిలో టఫ్నెస్ కి సంబంధించి ఏమున్నాయి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఫార్ టఫ్నెస్? సో ఆప్షన్ ఏ ఏం చెప్పేసారంటే ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జార్బ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్. ఏమన్నారు సార్? ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జార్బ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ మెజర్డ్ బై ఐజాడ్ అండ్ చార్పీ టెస్ట్. డిక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. డి ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. చేయండి సార్. సో మనకి క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ ఏం కనిపిస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఫర్ టఫ్నెస్? టఫ్నెస్ కి సంబంధించి ఈ క్రింది వానిలో ఏవి కరెక్ట్ అని అన్నాడు. సో చేయండి, ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జార్బ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్, మెజర్డ్ బై ఐజర్డ్ అండ్ చార్పీ టెస్ట్, డిక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. చూడండి, మీరు ఏ కాన్సెప్ట్ చదివినప్పుడు కూడా టెంపరేచర్ రిలేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద ఒక ఓవర్ వ్యూ వేయండి. ఎందుకంటే ఈ టెంపరేచర్ బేస్ చేసుకొని విస్కాసిటీ కండిషన్లో కానీ, టఫ్నెస్లో కానీ, స్ట్రెంత్లో కానీ ఈ టెంపరేచర్ అనేటువంటిది విల్ బి ప్లే కీ రోల్. సో ఎక్కడైనా నీకు టెంపరేచర్తో రిలేషన్ ఉంటే ఆ కాన్సెప్ట్ ఒకటే కాకుండా ఆ రిలేషన్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి క్వశ్చనింగ్ ఏరియా అక్కడ నుండే వస్తుంది, రైట్? మనకి ఎవరెవరు మహిమ కుమార్ డి, ఎస్ వెరీ గుడ్. అప్పన్న అండ్ డి ప్రగతి డి, పుల్లయ్య సి. ఒకసారి చెక్ చేయండి నాన్న, రైట్? డిస్కస్ చేశాను, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? డిస్కస్ చేసాను. చూడండి మనకి ఏమన్నాడు, టఫ్నెస్ అన్నాడు. ఫస్ట్ మనకు కావాల్సింది టఫ్నెస్. వాట్ ఈజ్ మెant బై టఫ్నెస్? టఫ్నెస్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు సిమిలర్గా ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయి సార్ అంటే మనకి స్ట్రెంత్ అనే కాన్సెప్టు, హార్డ్నెస్, ఈ మూడు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నేను కూడా లేటర్ ఇంటర్ ద్వారా బీటెక్ జాయిన్ అయిన వాడు కూడా నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. సో ఒకనొక స్టేజ్లో తెలుసుకున్నాను. సో ఈ మూడు కూడా డైలమాలో పడుతుంటాం ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ఒక ప్రాపర్టీస్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి. స్ట్రెంత్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫ్రాక్చర్. అంటే ఏం చేసింది ఇది? రెసిస్ట్ లోడ్స్. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్. టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫ్రాక్చర్. అంటే లోడ్స్ని రెసిస్ట్ చేస్తే దానిని మనం ఏమంటామంటే స్ట్రెంత్ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెంత్. వెరాస్ హార్డ్నెస్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్, ఏం రెసిస్ట్ చేయాలి? స్క్రాచెస్ కానీ, ఇండెంటేషన్స్ కానీ, పెనెంట్రేషన్స్ కానీ, స్క్రాచెస్ కానీ, ఇండెంటేషన్ కానీ, పెనెంట్రేషన్ కానీ రెసిస్ట్ చేస్తే
దానిని హార్డ్నెస్ అంటాము. వాట్ ఈస్ మెంట్ బై హార్డ్నెస్? హార్డ్నెస్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ఇండెంటేషన్ ఆర్ స్క్రాచెస్ ఆర్ పెనట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. వాట్ అబౌట్ టఫ్నెస్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం చేస్తుంది? ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జార్బ్ ఎనర్జీ వితౌట్ ఎనీ fracture is called as toughness. The ability of material absorb energy without any fracture is called as toughness అంటాం. సో ఈ టఫ్నెస్ ని మనం చెప్పుకున్నాం ఇందాక డిస్ట్రక్టివ్ టెస్ట్ DT. ఈ డిస్ట్రక్టివ్ టెస్ట్ లో ఐజాడ్ అండ్ చార్పి టెస్ట్ ఉంటాయి. మీరు చూసే ఉంటారు ల్యాబ్లో. మీరు రెగ్యులర్గా కానీ క్లాస్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దీనిని మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ మెటీరియల్ ఈ ప్లేస్లో పెడుతుంటాం. దీన్ని ఏం చేస్తామంటే ఈ వైపు నుండి లోడ్ ఇలా లిఫ్ట్ చేసి సడన్గా వెళ్తాం. సడన్ లోడ్ అప్లై చేస్తుంటాం. అన్ఎక్స్పెక్టెడ్ లోడ్. An unexpected event is called as accident. In the same way, an unexpected load will be acting on the particular area, particular point of material. దాన్ని మనం ఏమంటామంటే ఐజాడ్ అంటాం. లేదా చార్పి టెస్ట్ ఉపయోగించి మనం ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం దానికి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా టఫ్నెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం. డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక మెటీరియల్ ఏ విధంగా ఉంది సార్ అంటే మనకి ఒక మెటీరియల్ సాలిడ్ స్టేట్లో ఉంది సార్. సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యూల్ దగ్గరగా బాండ్ ఉండడం వల్ల ఏమవుతుంది? సాలిడ్ స్టేట్లు దగ్గరగా ఉంటాయి. సో దగ్గరగా ఉన్నప్పుడు ఏమైంది? వాటికి టఫ్నెస్ ఉంది. వెన్ ఐఎమ్ గివెన్ హీట్ టు ద పర్టికులర్ ఏరియా. ఒక ప్లాస్టిక్ తీసుకోండి. ప్లాస్టిక్ ఏం చేస్తున్నావు? దీన్ని ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంటే ఇది బ్రేక్ అయితే లేదు, ఎలాంగేట్ అయితే లేదు. కానీ నేను కొద్దిగా హీట్ అప్లై చేశాను అనుకోండి, ప్లాస్టిక్ స్టేట్ లెక్క అవుతుంది. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బెండ్ అవుతుంది. లేదనుకుంటే మనం పల్లెటూరులో కూడా గమనిస్తుంటాం. ఒక ఐరన్ రాడ్ని ఏం చేస్తారంటే హీట్ చేసి స్ట్రైక్ చేయడం వల్ల మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోనికే కన్వర్ట్ అవుతుంది. ఎందుకు? హీట్ చేసినప్పుడు మెటీరియల్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ ఫ్రీ మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే హీట్ చేసినప్పుడు దీని యొక్క స్ట్రెంత్ అనేటువంటిది ఏమవుతుంది? స్ట్రెంత్ విల్ బి డిక్రీజ్. టఫ్నెస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఎందువల్ల? హీట్ చేసినప్పుడు మాలిక్యూల్స్ ఏమవుతాయి? ర్యాండమ్గా మోషన్స్ క్రియేట్ అవుతుంది. సో ఎస్, డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అంటే మనకి ఏమన్నాడు? ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ కంటే ముందు అబ్జర్వ్ అవుతుంది. వెరీ గుడ్. మెజర్డ్ బై ఐజాడ్ ఆర్ చార్పి టెస్ట్. ఐజాడ్ కానీ చార్పి టెస్ట్ యూజ్ చేసి మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మెటీరియల్ ఏమవుతుంది? సాలిడ్ స్టేట్ కాస్త లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ కాస్త గ్యాస్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో సాలిడ్ నుండి లిక్విడ్ నుండి గ్యాసెస్ కి కన్వర్ట్ అవుతున్నాయి అంటే మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ ఏమవుతుంది? ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఇన్ అవర్ యూనివర్స్, మన యూనివర్స్ లో మనకి మెటీరియల్స్ అనేటువంటి ఏ స్టేట్ లో దొరుకుతాయి అంటే ఫస్ట్ స్టేట్ ఈజ్ సాలిడ్, సెకండ్ వన్ ఈజ్ లిక్విడ్, థర్డ్ స్టేట్ ఈజ్ గ్యాసెస్, అండ్ ఫోర్త్ స్టేట్ ఈజ్ ప్లాస్మా, అండ్ ఫిఫ్త్ స్టేట్ ఈజ్ బోర్న్ ఐన్స్టీన్ కండిషన్. అంటే చూడండి, సాలిడ్ తెలుసు, లిక్విడ్ తెలుసు, గ్యాస్ తెలుసు. మనకి ఈ ప్లాస్మా ఎక్కడ ఉంటుంది సార్ అంటే వేర్ ద హై ప్రెజర్స్ ఆర్ అటైన్డ్. మనకి సోలార్ సిస్టంలో సౌర వ్యవస్థలో సూర్యుడి దగ్గర ఏదైతే ఉందో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ స్టేట్ మనం ప్లాస్మా స్టేట్ అంటాం. సార్ బోర్న్ ఐన్స్టీన్ కండిషన్ అంటే ఏంటి సార్ అంటే నెగిటివ్ మోర్ టెంపరేచర్ మనం క్రియేట్ చేసేదాన్ని మనం బోర్న్ ఐన్స్టీన్ కండిషన్. అంటే హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర ప్లాస్మా అయితే లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర బోర్న్ ఐన్స్టీన్ కండిషన్ దగ్గర మనకి 5 రకాలైనటువంటి మ్యాటర్స్ మనకు దొరుకుతుంటాయి. ఓకేనండి. సాలిడ్ స్టేట్ హీట్ చేస్తే లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ హీట్ చేస్తే గ్యాస్ అవుతుంది. సాలిడ్ కి లిక్విడ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఒక పార్టికల్ కి మధ్య ఇంకో పార్టికల్ మధ్య గ్యాపింగ్ విడ్త్ అనేటువంటిది దగ్గరగా ఉంటుంది ఇందులో సాలిడ్స్ లో. వెరాజ్ లిక్విడ్స్ లో ఏమవుతుంది? గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఎలా ఇది చేంజ్ అవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే లిక్విడ్ అవుతుంది, ఆ లిక్విడ్ కూల్ చేస్తే మళ్ళీ సాలిడ్ అవడం జరుగుతుంది. మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ లో లేదా ఎంఎంఎస్ అంటాం. ఈ సబ్జెక్ట్ లో మనం హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అంటాం. ఎలనింగ్, నార్మలైజింగ్, టెంపరింగ్, కేస్ హార్డనింగ్, నైట్రింగ్, కైనడింగ్, చాలా ప్రాసెస్ ఉంటాయి. అంటే స్టీల్ కి వేట్ చేసి కొన్ని ప్రాసెస్ చేయడం వల్ల మనకు కావాల్సిన ప్రాపర్టీస్ మనం అటైన్ చేయగలుగుతాం. రైట్. ఓకేనండి. సో ఈ క్వశ్చన్ కి సో పై 3 కరెక్ట్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది కరెక్ట్ డి అవ్వడం జరుగుతుంది సార్. రైట్. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. యా, హార్డ్నెస్ ఈస్ క్వశ్చన్ కనిపిస్తుంది. హార్డ్నెస్ ఈస్
ఏ సర్ఫేస్ ప్రాపర్టీ, బి రెసిస్టెన్స్ టు అబర్షన్, డి సి డిపెండ్స్ అపాన్ ద రెసిస్టెన్స్ టు ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద మెటీరియల్, డి ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. సో హార్డ్నెస్ అంటే ఏంటి అని అడిగిన క్వశ్చన్. అది ఒక సర్ఫేస్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, మనకి వచ్చే క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటే అందులో 30 to 40 అందరూ చేస్తారు. ఒక 20 క్వశ్చన్స్ మాత్రం ఏ విధంగా ఉంటాయంటే ఏబిసిడి ఆప్షన్లో ఈ విధంగా ఉంటుంది, డి ఆల్ ఆఫ్ ది అబవ్ అని. ఇంకా నెక్స్ట్ కేటగిరీ ఏం చేస్తారంటే 1 2 3 4 ఇచ్చి ఆప్షన్లో ఏలో 1 and 2 ఓన్లీ, 2 3 ఓన్లీ, 1 to 4 ఓన్లీ, 2 to 4 ఓన్లీ, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తుంటాయి. ఇది మోడరేట్ క్వశ్చన్స్. చూడండి, హార్డ్నెస్ ఈజ్ ఆప్షన్ ఏ సర్ఫేస్ ప్రాపర్టీ, ఆప్షన్ బి resistance to abrasion, C depends upon the resistance to plastic deformation of the material, D all of the mentioned. D all of the mentioned. ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. యా అప్పన్న డి. నెక్స్ట్ ఇంకా సో చూడండి, హార్డ్నెస్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై హార్డ్నెస్? హార్డ్నెస్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్. ఏం చేస్తుంది? టు రెసిస్ట్ డిఫార్మేషన్, డిఫార్మేషన్ ని రెసిస్ట్ చేస్తుంది. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ ఆర్ డిఫార్మేషన్ లేదా పెనట్రేషన్, పెనట్రేషన్ లేదా. సరే మీరు ఎందుకు బట్టి చెప్తున్నారు, మాకు ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే చెప్తాను. డిఫార్మేషన్, పెనట్రేషన్, స్క్రాచెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పెన్ యొక్క పాయింట్ ఉంది, సో ఇక్కడ బోర్డు ఉంది. సో నేను లోడ్ అప్లై చేసినప్పుడు ఈ పెన్ యొక్క పాయింట్ బోర్డు పైన ఉంటే ఈ బోర్డుకి అనేటువంటిది హార్డ్నెస్ అనే ప్రాపర్టీ లేదు. అంటే బోర్డు మొత్తంకి లేదా, ఈ సర్ఫేస్కి లేదా, ఈ సర్ఫేస్కి లేదని అర్థం. ఒక చాక్ పీస్ తీసుకున్నాను, రైటింగ్ పెన్ తీసుకున్నాను. ఈ యొక్క పెన్ యొక్క నీడిల్ ఏదైతే ఉందో చాక్ పీస్ మీద జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈ పెన్ నీడిల్ షేప్ ఎక్కడ ఉంటుంది? చాక్ పీస్ ఉంటుంది. అంటే చాక్ పీస్ అనేటువంటిది మనకి హార్డ్నెస్ అనే ప్రాపర్టీ లేదు అని అర్థం. అర్థమైందండి? అంటే ఒక గీత పెట్టామనుకోండి, ఆ చాక్ పీస్ మీద రాకూడదు. అలా ఉంటుందని ఏంటంటాం? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్, పెనట్రేషన్, స్క్రాచెస్, ఇండెంటేషన్ ఏవైనా లేకుండా ఉంటే దాన్ని మనం ఏమంటారంటే హార్డ్నెస్ అంటాము. సో మనకి ఇక్కడ హార్డ్నెస్ ఈజ్ ఏ సర్ఫేస్ ప్రాపర్టీ. ఎస్, సర్ఫేస్ కి మాత్రమే ఉంటుంది ఈ ప్రాపర్టీ, ఇంటర్నల్ స్ట్రక్చర్తో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ ప్రాపర్టీ. ఎందుకు? మనం అప్లై చేసే లోడ్ అనేటువంటిది సర్ఫేస్ మీద ఉంటుంది. ఈ సర్ఫేస్ అనేటువంటిది విత్ స్టాండ్ చేయగలగాలి సార్, రైట్? రెసిస్టెన్స్ టు అబార్షన్. ఎస్, మనం ఒక సర్ఫేస్ ఒక ఆర్టికల్ పైన మనం ఈ విధంగా షేప్ ఇస్తుంటే దాన్ని ఏం చేయాలి? పెనట్రేషన్ కానీ, స్క్రాచెస్ కానీ, ఇండెంటేషన్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా అడగచ్చు. వీటిని ఏం చేస్తుంది? రెసిస్ట్ చేస్తుంది. నథింగ్ బట్ అబ్రాషన్. నెక్స్ట్, డిపెండ్ అపాన్ ద రెసిస్టెన్స్ టు ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద మెటీరియల్. ఏం చేయాలి? రెసిస్టెన్స్, డిఫార్మేషన్ కూడా రెసిస్ట్ చేయాలి. ఇలా 3 కండిషన్లు ఉన్నాయి కాబట్టి డి అనేటువంటిది ఈ క్వశ్చన్కి ఆన్సర్ సార్. వెరీ గుడ్ అండి. చాలామంది ఆ విధంగా ప్రసాద్ అండ్ అభి సో మనకి ఇవ్వడం జరిగింది, ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ కనిపిస్తుంది సార్ మనకి. షీర్ ఫోర్స్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ డాష్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ద సెక్షన్. సో ఈ కాన్సెప్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ ఎస్ఎఫ్డి, బిఎండి, షీర్ ఫోర్స్ డయాగ్రామ్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ దగ్గర దీన్ని డిస్కస్ చేసుకుంటాం. క్వశ్చన్ ఏంటి సార్ అంటే షీర్ ఫోర్స్ ఈజ్ unbalanced dash to the left or right of the section. Given options are horizontal force, B vertical force, C inclined force, D conditional force. So options ఉన్నాయి. ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చేయండి అమ్మా ఫ్రెండ్స్, ఆన్సర్ చేయండి.
మనకి ఈ కాన్సెప్ట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనే కాన్సెప్ట్లో వీటిని డిస్కస్ చేసుకోవాలి. షియర్ ఫోర్స్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే the algebraic sum of all the forces either left or right of the section మనం షియర్ ఫోర్స్ గా చెప్పుకుంటాం. whereas bending moment అంటే ఏంటంటే the algebraic sum of all the moments, all the forces ని తీసుకుంటేమో షియర్ ఫోర్స్, all the moments తీసుకుంటేనేమో bending moment. the algebraic sum of all the forces is called as shear force, the algebraic sum of all the moments is called as bending moment. But our question, shear force is unbalanced dash to the left or right of the section. D ఒకసారి చెక్ చేయండి అన్న మై ఫ్రెండ్. చెక్ చేయండి మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఏం చెప్తానంటే algebraic sum of all the forces తీసుకుంటాం. మనకి షియర్ ఫోర్స్ కి మనం షైన్ కన్వర్షన్ చెప్పుకుంటాం. ఏ విధంగా చెప్పుకుంటాం సార్ అంటే లెఫ్ట్ అప్వర్డ్స్ రైట్ డౌన్వర్డ్స్ ఉంటే టేకెన్ యాజ్ పాజిటివ్ అంటాం. వెరాస్ లెఫ్ట్ డౌన్వర్డ్స్ రైట్ అప్వర్డ్స్ ఉంటే టేకెన్ యాజ్ నెగిటివ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఫోర్సెస్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయి గమనించండి. హారిజాంటల్ ఉన్నాయా, వెర్టికల్ ఉన్నాయా, ఇంక్లైన్డ్ ఉన్నాయా, కండిషనల్ ఫోర్స్ ఉన్నాయండి. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వెర్టికల్ ఫోర్సెస్, షియర్ ఫోర్స్ కనుక్కున్నప్పుడు ఓన్లీ వెర్టికల్ ఫోర్సెస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంటాము. అంటే ఇక్కడ ఏంటి సార్ ఆన్సర్ అంటే షియర్ ఫోర్స్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ వెర్టికల్ ఫోర్సెస్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ద సెక్షన్. వెర్టికల్ ఫోర్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ద సెక్షన్ మనం షియర్ ఫోర్స్ గా చెప్పుకుంటాము. షియర్ ఫోర్స్ అడుగుతాడు వాట్ ఈస్ ద షైన్ కన్వర్షన్ ఆఫ్ లెఫ్ట్ అప్వర్డ్స్ రైట్ డౌన్వర్డ్స్ ఈజ్ కాల్డ్ as అంటాడు. ఏంటి పాజిటివ్. వాట్ ఈస్ ద షైన్ కన్వర్షన్ ఆఫ్ లెఫ్ట్ డౌన్వర్డ్స్ రైట్ అప్వర్డ్స్ నెగిటివ్. మనకి బెండింగ్ మూమెంట్ లో సాగింగ్ ఉంటుంది, అదేవిధంగా హ్యాగింగ్ ఉంటుంది. సాగింగ్ అనేటువంటిది ఏంటంటే పాజిటివ్. సో బెండింగ్ మూమెంట్ లో పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే సాగింగ్, నెగిటివ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే హ్యాగింగ్. ఇవి తెలిస్తేనే కానీ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ కానీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కానీ డ్రా చేయలేము. సో బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి సార్ అంటే ఫోర్స్ మల్టిపుల్ విత్ perpendicular distance. Force multiple with perpendicular distance is called as moment. So left upwards right downwards ఉంటే పాజిటివ్ షియర్ ఫోర్స్, లెఫ్ట్ డౌన్వర్డ్స్ రైట్ అప్వర్డ్స్ ఉంటే నెగిటివ్ షియర్ ఫోర్స్. ఈ విధంగా ఉంటే సాగింగ్ అంటారు. అంటే బాటమ్ ఫోర్స్ ఏమైనాయి ఎలాగేట్ అయింది, టాప్ ఫోర్స్ ఏమయ్యి కంప్రెస్ అయ్యి. ఇక్కడ సేమ్ రివర్స్ అవుతా ఉంటుంది సాగింగ్ హాగింగ్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే algebraic sum of all the forces, that is vertical forces. B అనేటువంటిది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సార్. మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఎలక్ట్రికల్ క్లాసెస్ కూడా చెప్పండి సార్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వీక్ లో ఉన్న 6 days లో అంటే 7 కదా సార్, అంటే 1 day రెస్ట్ ఉంటుంది సండే కాబట్టి. వీక్ లో ఉన్న 6 days లో 2 days మెకానికల్, 2 days ఎలక్ట్రికల్, 2 days సివిల్ కి సంబంధించినటువంటి ఎవ్రీడే 7 to 8 అంటే ఉన్న వీక్ లో 6 వర్కింగ్ డేస్ లో ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఒక రోజు ఎలక్ట్రికల్, ఒక రోజు మెకానికల్, ఒక రోజు సివిల్ అనేటువంటిది ఆల్టర్నేటివ్ గా ఉండడం జరుగుతుంది. అది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక రోజు అంటే వీక్ లో 2 days మెకానికల్ ఉంటుంది, 2 రోజులు ఎలక్ట్రికల్ ఉంటుంది, 2 రోజులు సివిల్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొడితే మీకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు కనిపిస్తుంటాయి. అండ్ మీకు కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం, ఎలక్ట్రికల్కి ఈ 2 రోజులు ఉంటుంది, మెకానికల్ ఈ 2 రోజులు ఉంటుంది, సివిల్ ఈ 2 రోజులు ఉంటుందని విత్ ఇన్ షార్ట్లీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ కూడా చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద మాక్సిమం షియర్ ఫోర్స్ వెన్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఈస్ లోడెడ్ విత్ ద UDL throughout? సో ఆప్షన్ ఏ WDL, ఆప్షన్ బి W, C W/L, D W+L. So here the question is, what is the maximum shear force? Shear force, algebraic sum of all the forces. మనకు maximum ఏ విధంగా ఉంది అంటే maximum shear force when a cantilever beam is loaded with UDL. What is meant by UDL? Uniform
యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూడిఎల్గా చెప్పుకుంటాం. సో క్వశ్చన్ ఇచ్చిన దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్, యా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్లో మనం సింపుల్లీ సపోర్టెడ్ బీమ్, ఫిక్స్డ్ బీమ్, క్యాంటిలివర్డ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ట్రస్ బీమ్ ఇవన్నీ చెప్పుకుంటాం. క్వశ్చన్ ఏమన్నాడు? క్యాంటిలివర్ బీమ్ అన్నాడు. వాట్ ఈజ్ మెంట్ బై క్యాంటిలివర్ అంటే one end is fixed and another end is P2 atmosphere is called as cantilever, right? So answer ఇచ్చినట్టున్నారు. W Intel వెరీ గుడ్ అండి. సో క్యాంటిలివర్ బీమ్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే one end is fixed and other end is free to atmosphere. సో క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఇండియాలో అతిపెద్ద క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందని సార్ అంటే మనకి కోల్కతా హౌరా బ్రిడ్జ్ అనేటువంటిది రవీంద్ర సేతు బ్రిడ్జ్ ఇస్ ద లార్జెస్ట్ క్యాంటిలివర్ బీమ్. మీరు ఎప్పుడైనా వెళ్తే గమనించండి, కలకత్తాకి ట్రైన్స్ వెళ్ళవు, హౌరా స్టేషన్ లాస్ట్. ఈ హౌరా స్టేషన్ అనేటువంటిది హూగ్లీ నది ఒడ్డున ఉంటుంది. సో ఈ యొక్క హౌరా నుండి కలకత్తా వెళ్ళడానికి ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఒకవైపు ఫిక్స్డ్ ఉంటుంది, ఇంకోటి ఏమన్నా ఫ్రీగా ఉంటుంది. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటారంటే క్యాంటిలివర్ బీమ్ అంటాం. సో వీటిపైన లోడ్ అప్లై అవుతున్నప్పుడు మనకి డిఫ్లెక్షన్ ఏ విధంగా వస్తుంది సార్ అంటే ఈ విధంగా డిఫ్లెక్షన్ వస్తుంది. ఓకే అండి. సో మన డిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతూ షీర్ ఫోర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అన్నాడు. షీర్ ఫోర్స్ క్యాంటిలివర్ బీమ్ అన్నాడు అండ్ యూడిఎల్ అన్నాడు. ఏంటి సార్ యూడిఎల్ అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్. వీటిపైన యూనిఫామ్ గా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఎంత సమ్ డబ్ల్యూ లోడ్ అనేటువంటిది యాక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు షీర్ ఫోర్స్ ఏ విధంగా వస్తుందంటే సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన బదులు ఈ డబ్ల్యూ అండ్ వీటి యొక్క లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్తో నేను మల్టిప్లై చేస్తే నాకు ఫిక్స్డ్ ఎండ్ వైపు వచ్చేదానికి డబ్ల్యూఎల్ ఈజ్ ద ఏంటిది షీర్ ఫోర్స్గా చెప్పుకుంటాను. షీర్ ఫోర్స్ ఏ విధంగా వస్తుందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ దట్ ఈస్ డబ్ల్యూ మల్టిపుల్ విత్ లెంత్ నాకేమొస్తుందంటే మ్యాక్సిమం షీర్ ఫోర్స్ రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం షీర్ ఫోర్స్ when cantilever beam is loaded with a UDL throughout అంటే సో క్యాంటిలివర్ అంటే మనకి ఏం అర్థం కావాలి? one end is fixed, another end is free to atmosphere and which is subjected to uniform distribution load. వీటిపైన యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఉండడం జరుగుతుంది. సో మనకి షీర్ ఫోర్స్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఇక్కడ W మల్టిపుల్ విత్ L ఈజ్ గివెన్ ఆన్సర్ ఫర్ ద షీర్ ఫోర్స్, రైట్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే W into L is the answer for this question. So W కాదండి, WL కాదు, W plus L కాదు, product of load into length is the answer for that particular question, right అండి? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం సార్. సాగింగ్ ద బెండింగ్ మూమెంట్ అక్కర్స్ అట్ ద డాష్ ఆఫ్ ద బీమ్. సాగింగ్ అనేటువంటిది బెండింగ్ మూమెంట్ అక్కర్స్ అట్ ద డాష్ ఆఫ్ ద బీమ్ అని అన్నాడు క్వశ్చన్లో. ఆప్షన్ ఏ ఎట్ సపోర్ట్స్, ఆప్షన్ బి ఏం చెప్తున్నాడంటే మిడ్ స్పాన్, సి ఏం చెప్తున్నారు సార్ అంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అండ్ డి అంటే పాయింట్ ఆఫ్ ఎమర్జెన్స్. సో చేసే ప్రయత్నం చేయండి, ఆన్సర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ ఏమన్నా సార్ అంటే సాగింగ్ ద బెండింగ్ మూమెంట్ అక్కర్స్ అట్ ద డాష్ ఆఫ్ ద బీమ్ ఎట్ సపోర్ట్స్, మిడ్ స్పాన్, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్, పాయింట్ ఆఫ్ ఎమర్జెన్స్. చేయండి మై డియర్ ఫ్రెండ్స్. యా వెరీ గుడ్. బి పులయ్య వెరీ గుడ్ అన్న. ఇంకా వెరీ గుడ్ అప్పన్న, ఎస్ వెరీ గుడ్. ఇంకా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ సాగింగ్ అన్నాడు, మనకి బెండింగ్ మూమెంట్ యొక్క సైన్ కన్వర్షన్, బెండింగ్ మూమెంట్ యొక్క సైన్ కన్వర్షన్ మనం గమనించండి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ అండి. బెండింగ్ మూమెంట్ సైన్ కన్వర్షన్ ఈ విధంగా వచ్చిందండి. అంటే స్మైల్ అనుకోండి పాజిటివ్, ఉల్టా స్మైల్ అనుకోండి నెగిటివ్ అని చెప్తుంటాం. ఈ స్మైల్ని మనం ఏమంటారంటే పాజిటివ్ అంటాం. ఈ పాజిటివ్ ఏమని చెప్తాం అంటే
సాగింగ్ అంటాం. ఈ విధంగా ఉందనుకోండి, దీన్ని నెగిటివ్ అంటాం, దీన్ని హ్యాగింగ్ అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, బీమ్ ఇలా ఉంది. ఈ బీమ్కి సపోర్ట్స్ అనేటువంటి ఈ విధంగా ఉన్నాయి, సింపుల్లీ సపరేట్గా ఉన్నాయి. నువ్వు లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఈ సాగింగ్ అనేటువంటిది ఇది ఫిక్స్డ్ అండ్ ఇక్కడ కామన్గా ఉంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ విధంగా బెండ్ అయింది. ఈ విధంగా బెండ్ అయింది అంటే సపోర్ట్స్ దగ్గర బెండ్ అయిందా? కాదు. ఎక్కడ బెండ్ అయింది? మిడ్ ఆఫ్ ద స్పాన్ లో. ఎస్, మిడ్ ఆఫ్ ద స్పాన్ లో బెండ్ అయింది. మరి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ ఏంటి సార్ అంటే, బెండింగ్ మూమెంట్ అనేటువంటిది ఎక్కడైతే పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్ వైస్ వర్స్గా చేంజ్ అవుతుందో ఆ బీయింగ్ ఏ పర్టికులర్ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ గా చెప్పుకుంటాం. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే ఏంటి సార్ అంటే, బెండింగ్ మూమెంట్ సైన్ కన్వర్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్ వైస్ వర్సా. ఎక్కడైతే పాజిటివ్ నుండి నెగిటివ్కి, నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతుందో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అంటాం. బట్ మనకి ఈ సాగింగ్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? మిడ్ ఆఫ్ ద స్పాన్. సో ఆన్సర్ ఈస్ బి. సో ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం చాలా జరిగింది, మిడ్ ఆఫ్ ద స్పాన్ అని ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫర్ సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ ఏ పాయింట్ లోడ్ W కిలోన్యూటన్స్ ఎట్ ఇట్స్ సెంటర్. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏముంటుంది దేనికి? ఫర్ ఏ సింపుల్లీ సపోర్టెడ్ బీమ్. సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ కి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏముంటుంది? W కిలోన్యూటన్స్ అట్ ఇట్స్ సెంటర్. సో ఆప్షన్ ఏ W కిలోన్యూటన్ మీటర్, W బై M కిలోన్యూటన్ మీటర్, W ఇంటూ L కిలోన్యూటన్ మీటర్, WL/4 కిలోన్యూటన్ మీటర్. సో ఆప్షన్స్ ని ఇచ్చే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బిబి ఏ, ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకే సార్, ఒకసారి చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాడు. ఏం బీమ్ సార్ అది? సింపుల్లీ సపోర్టెడ్ బీమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ లో మనం సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంటి, క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటి, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఇవన్నీ క్లాస్లో చెప్పుకుంటాం. మనకి క్వశ్చన్ లో సింపుల్లీ సపోర్టెడ్ బీమ్స్ అన్నాడు అంటే ఒక బీమ్ ని సపోర్టెడ్ బై ఇట్స్ ఎండ్స్, వీటి ఎండ్ లో సపోర్ట్ చేస్తే వాటిని సింపుల్లీ సపోర్ట్ అంటే సపోర్టెడ్ బై ఇట్ ఎండ్స్, ఎండ్స్ దగ్గర సపోర్ట్ చేస్తే వాటిని సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాడు. ఎస్, ఓకే ఓకే. ఇంకేం కావాలి అక్కడ మనకు? మాక్సిమం బెండింగ్ మూమెంట్ కావాలి ఫర్ ఏ సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ ఏ పాయింట్ లో W ఎట్స్ ఇట్ సెంటర్. ఈ బీమ్ కి ఏం చేస్తున్నాడు సార్ అంటే ఒక W అనే లోడ్ యాక్ట్ చేస్తున్నాడు సార్. ఏం చేస్తున్నాడు సార్? W అనే లోడ్ యాక్ట్ అవుతుంది. ఎక్కడ సార్ W లోడ్ అని యాక్ట్ అవుతుంది అంటే మిడ్ ఆఫ్ ద ఇట్ సెంటర్. ఈ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ W అనే లోడ్ యాక్ట్ అవుతుంది. గమనించండి. సో సెంటర్ మిడ్ లో యాక్ట్ అవుతుందంటే ఈ ఓవరాల్ గా తీసుకున్న దాన్ని మనం లెంత్ L గా తీసుకుంటాం. సో ఎక్కడ యాక్ట్ అవుతుంది? సెంటర్ లో. అంటే ఇట్ కెన్ బి రైట్ యాస్ L/2. ఇటువైపు కూడా L/2. ఇప్పుడు ఈ W లోడ్ని ఎవరు తీసుకుంటారు? రియాక్షన్స్ తీసుకుంటాయి. సపోజ్ ఈ రియాక్షన్ నేను RA అని రాసుకుంటున్నాను. ఇక్కడ రియాక్షన్ RA RB. RA ప్లస్ RB ఈక్వల్స్ టు W అయితే RA ఏమైంది నాకు? W/2 అయింది. RB ఏం తీసుకున్నాను? W/2 అయింది. సో నాకు ఏం కావాలి? బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి? ఫోర్స్ మల్టిపుల్ విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ని దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తో మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది బెండింగ్ మూమెంట్. నాకు ఇప్పుడు ఏం కావాలి? మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కావాలి. మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇక్కడ RA మల్టిపుల్ విత్ L/2 తీసుకున్నాం అనుకోండి. RA ఎంత ఉంది? సపోజ్ ఇక్కడ W/2 మల్టిపుల్ విత్ L/2. W ఇంటూ L, WL 2 ఇంటూ 2 4. సో WL/4 ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈ విధంగా బీమ్ ఉన్నప్పుడు లోడ్ అప్లై చేస్తే ఇది ఈ విధంగా అవుతుంది. అంటే ఇది ఏంటిది? పాజిటివ్. ఎప్పుడు కూడా షీర్ ఫోర్స్ కింద ఇది డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ షీర్ ఫోర్స్, దెన్ ఆఫ్టర్ బెండింగ్ మూమెంట్. సో ఎక్కడైతే మనకు వస్తుందో ఆ విధంగా డ్రా చేయాలి. రైట్. మ్యాక్సిమం ఎక్కడ వస్తుందంటే WL/4 రావడం జరుగుతుంది. క్లియర్ అన్న? సో వెరీ గుడ్ అండి. చాలా మంది ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి గమనించండి. ఎవరు ఏ W కాదన్నా
మనకి ఇక్కడ అడిగింది ఏమడుగుతున్నాడు అది గమనించండి. బెండింగ్ మూమెంట్ అన్నాడు. మూమెంట్ అంటే మనకు తెలుసు, ఏమి తెలుసు, మూమెంట్ మీన్స్ స్టాండ్స్ ఫర్ ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. నాకు డబ్ల్యూ లోడ్ ఉంది, మొత్తం డబ్ల్యూ లోడ్ ఒకే పాయింట్ దగ్గర కాదు కదా, ఆర్ఏ అండ్ ఆర్బి షేర్ చేసుకుంటున్నాయి. సో ఏదో ఒక సైడ్ 0 చేసుకుని ఆర్ఏ అంటే W/2, డిస్టెన్స్ L/2, వీటిని మల్టిపుల్ చేస్తే మనకి WL/4 రావడం జరుగుతుంది. సో W/, కాదు WL కాదండి, WL/4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి మీరు. వెరీ గుడ్ అండి, రైట్. నెక్స్ట్ కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. హౌ డు ఏ పాయింట్ లోడ్స్ అండ్ UDL బి రిప్రజెంటెడ్ ఇన్ SFD? SFI లాగా ఉంది అది. సో హౌ డు పాయింట్ లోడ్స్ అండ్, సో మ్యాక్సిమం మనకి టైం కావస్తుంది కాబట్టి దీన్ని తొందరగా క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్. హౌ డు పాయింట్ లోడ్స్ అండ్ UDL బి రిప్రజెంటెడ్ ఇన్ SFD? సో ఆప్షన్ ఏ సింపుల్ లైన్స్ అండ్ కర్వ్డ్ లైన్స్, ఆప్షన్ బి కర్వ్డ్ లైన్స్ అండ్ ఇన్క్లైన్డ్ లైన్స్, ఆప్షన్ సి సింపుల్ లైన్స్ అండ్ ఇన్క్లైన్డ్ లైన్స్, డి కెనాట్ రిప్రజెంట్ ఎనీ మోర్, కెనాట్ రిప్రజెంట్ ఎనీ మోర్, రైట్. సార్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా చెప్పండి సార్. ఎస్, ఖచ్చితంగా ఎవ్రీ వీక్లో 2 డేస్లో మనకి ఉన్నటువంటి 10 సబ్జెక్ట్స్ని కూడా ప్రీవియస్ ఇయర్స్ కోచెస్ మన టీం తీసుకుంది, మనకి ఇస్తున్నారు, వాటిని మీకు చెప్తాము. అండ్ దట్టు స్ట్రెంత్ ఆఫ్ మెటల్ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి హౌ టు ప్రిపేర్ అనే వీడియోస్ కూడా చేస్తున్నాను, మనకి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. వీటితో పాటుగా షార్ట్స్, ఒక క్వశ్చన్ ఇచ్చి షార్ట్స్ విత్ ఇన్ ద 1 minute వీటిని మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఇన్స్టా అండ్ యూట్యూబ్, ఫేస్బుక్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చెప్తామండి. సిసిసి, వెరీ గుడ్. సింపుల్ లైన్స్ అండ్ ఇన్క్లైన్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సింపుల్ లైన్స్ అండ్ ఇన్క్లైన్ లైన్స్ ద్వారా మనం దేన్ని ఇండికేట్ చేస్తాం? పాయింట్ లోడ్స్ని, యూడిఎల్ని. పాయింట్ లోడ్ అంటే ఏంటి? స్మాల్ ఏరియాలో యాక్ట్ అయితే దాన్ని పాయింట్ లోడ్ అంటాము. అలా కాకుండా ఇలా ఈ విధంగా ఉంటుందని యూడిఎల్ అంటాము. పాయింట్ లోడ్ యాక్ట్ అయితే మనకి సింపుల్ లైన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది, SFD. వెరాస్ సపోజ్కి ఈ విధంగా ఉంటే మనం ఇన్క్లైన్ లైన్ ఏదైతే ఉందో రావడం జరుగుతుంది. అంటే సింపుల్ లైన్స్ అండ్ ఇన్క్లైన్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ SFD అండ్ BMD. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. CC, వెరీ గుడ్ నాన్న, రైట్. One more, last అండి. When a beam is subject to simple bending, dash is the same in both tension and compression for the material. క్వశ్చన్ ఏంటి సార్ అంటే, when beam is subject to simple bending, ఒక బీమ్ అనేటువంటిది సింపుల్ బెండింగ్ కి గురి అయినప్పుడు డాష్ ఈజ్ ద సేమ్ ఇన్ ద బోత్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఫర్ ద మెటీరియల్. ఆప్షన్ ఏలో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ దట్ ఈస్ G and modulus of elasticity or Young's modulus E, Poisson's ratio mu or 1/m, లేదా modulus of section ZB. ఏదో ఒకసారి చెప్పండి, ఇందులో ఆన్సర్ ఏదో చెప్పండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చింది సార్ అంటే, సింపుల్ బెండింగ్లో టెన్షన్ మరియు కంప్రెషన్ ఏ విధంగా ఉంటాయి మెటీరియల్కి అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, పాయిసన్స్ రేషియో, సెక్షన్ మాడ్యులస్ ఏవి కామన్గా ఉంటుంది అన్నాడు. డాష్ ఈజ్ సేమ్ ఫర్ ద బోత్ టెన్షన్ అండ్ కంప్రెషన్. సో ఎంతమంది థింక్ చేసి చేస్తారో చూద్దాం. శ్రవంతి B అండ్ అప్పన్న D. ఒకసారి గమనించండి, ఇక్కడ టెన్షన్ అనే పాయింట్ తీసుకోండి, అదేవిధంగా కంప్రెషన్ అనే పాయింట్ తీసుకోండి. మనకి టెన్సైల్ అనే పాయింట్, ఇన్ ద సేమ్ వే కంప్రెషన్ అనే పాయింట్ కూడా గమనించండి. టెన్షన్ అండ్ కంప్రెసివ్ ఈ రెండు కూడా మనం యంగ్స్ మాడ్యులస్ E అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీతో చెప్తామండి. ఎందుకు? స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ కి, కంప్రెసివ్ స్ట్రెస్ కి ఓన్లీ యంగ్స్ మాడ్యులస్, P స్ట్రెస్ కి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ స్ట్రెస్ కి అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి K తో ఇండికేట్ చేసుకుంటాం. అర్థమైందండి? అంటే మనం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద టెన్షన్ టెస్ట్ చేయొచ్చు, కంప్రెసర్ చేయొచ్చు.
టెన్షన్ కంప్రెషన్ వచ్చినాయంటే సింపుల్ స్ట్రెసెస్. ఈ సింపుల్ స్ట్రెసెస్ అనేవి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే మనకి టెన్షన్ కంప్రెషన్ కనిపించింది అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకేనండి. మరి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మరి పాయిసన్ రేషియో అంటే ఏం చెప్పుకున్నాం? ద రేషియో ఆఫ్ లాటరల్ టు లీనియర్ స్ట్రెయిన్. మరి యాజ్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ మనకు లేదు ఇక్కడ. మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ అంటే J/R డిస్టెన్స్ చేసుకుంటే మనకి రావడం జరుగుతుంది. రైట్, వెరీ గుడ్ అండి శ్రవంతి అండ్ అభి, కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కొంచెం చూద్దాం. సో అట్ న్యూట్రల్ యాక్సిస్ బెండింగ్ స్ట్రెస్ ఈస్, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర బెండింగ్ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఆప్షన్ ఏ మినిమం, ఆప్షన్ బి మాక్సిమం, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి కాన్స్టెంట్. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ద న్యూట్రల్ యాక్సిస్ బెండింగ్ స్ట్రెస్ ఈస్, సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సార్ రంగురంగుల గీతలు గీస్తున్నాం అనుకున్నారా? యా, సి, వెరీ గుడ్. శివారెడ్డి గారు ఒకసారి చెక్ చేయండి సార్. అండ్ అప్పన్న సి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గమనించండి, ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ అన్నాడు. న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటంటే న్యూట్రల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ న్యూట్రల్ పొజిషన్. బండి న్యూట్రల్ ఉంది, జాగ్రత్త, బండి న్యూట్రల్లో పెట్టి అంటాడు. అంటే న్యూట్రల్ అంటే తటస్థం, దర్ ఇస్ నో చేంజెస్, ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు. అలాంటి వాటినే న్యూట్రల్గా చెప్పుకుంటాము. ఇక్కడ ద న్యూట్రల్ యాక్సిస్ బెండింగ్ స్ట్రెస్ ఈజ్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టాప్ లేయర్స్, ఇవ్వండి, ఈ పింక్ కంటే పైన ఉన్నవన్నీ టాప్ లేయర్స్, దీనికంటే కింద ఉన్నవన్నీ బాటమ్ లేయర్స్. టాప్ లేయర్స్ చేంజ్ అవుతాయి, బాటమ్ లేయర్స్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా ఉంటే లోడ్ అప్లై చేస్తే ఇది ఈ విధంగా కన్వర్ట్ అయింది అనుకోండి. ఈ విధంగా కన్వర్ట్ అయితే కొన్ని లేయర్స్ ఏమవుతున్నాయి? కంప్రెషన్ అవుతున్నాయి. కొన్ని లేయర్స్ ఏమవుతున్నాయి? ఎలాంగేట్ అవుతున్నాయి. బట్ ఒక లేయర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో ఈ డ్రా చేసిన దగ్గర ఇది ఎలాంగేట్ కాదు, అలా అని షార్ట్ కూడా కాదు, సేమ్గా ఉంటుంది. ఎలాంగేట్ కాకుండా, షార్ట్ కాకుండా, న్యూట్రల్గా, దాని యొక్క ఎటువంటి స్ట్రెసెస్ లేకపోతే దానిని న్యూట్రల్ యాక్సిస్ గా చెప్పుకుంటాము. ద న్యూట్రల్ యాక్సిస్, ద బెండింగ్ మూమెంట్ ఈస్, bending stress is 0. We have given answer 0 is correct for this question. Very good అండి. సో ఎక్కడైతే ఎటువంటి స్ట్రెసెస్ ఉండవో, ఎలాంగేషన్స్ కానీ, డిఫార్మేషన్ కానీ, షార్టన్ కానీ ఉండదో ఆ పర్టికులర్ పాయింట్ ని మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే న్యూట్రల్ యాక్సిస్. ఆ యాక్సిస్ దగ్గర తటస్థంగా ఉంటుంది అని చెప్పుకుంటాం. రైట్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రేడియస్? క్వశ్చన్ కనిపిస్తుందండి. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రేడియస్? ఫోర్స్ ని రేడియస్ ని ప్రొడక్ట్ ఏమని చెప్తాము? ట్విస్టింగ్ షియర్, టర్నింగ్ మూమెంట్, టిల్టింగ్ మూమెంట్. ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రేడియస్? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రేడియస్? ఆప్షన్ ఏ ట్విస్టింగ్ షియర్, ఆప్షన్ బి టర్నింగ్ షియర్, ఆప్షన్ సి టర్నింగ్ మూమెంట్, ఆప్షన్ డి టిల్టింగ్ మూమెంట్. సో చేయనమ్మా. ట్విస్టింగ్ షియర్ ఫోర్స్ అంటే ఏంటి? టర్నింగ్ షియర్ అంటే ఏంటి? బట్ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ రేడియస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం సార్ అంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం ఏమంటాం? మూమెంట్ అంటాం. ఏ మూమెంట్? టర్న్ చేస్తున్నాం కాబట్టి టర్నింగ్ మూమెంట్ గా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం సార్? వెరీ గుడ్, సి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అండి. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెసెస్ కెన్ ఆల్సో బి నోన్ యాజ్ హూప్ స్ట్రెస్? ఈ క్రింది వాళ్ళలో ఏ స్ట్రెసెస్ ని మనం హూప్ స్ట్రెస్ అంటాము? ఆప్షన్ ఏ యాక్సియల్ స్ట్రెసెస్, ఆప్షన్ బి లాంగిట్యూడల్ స్ట్రెసెస్, ఆప్షన్ సి ఫ్లూయిడ్ స్ట్రెసెస్, ఆప్షన్ డి సర్క్యూఫినిషియల్ స్ట్రెసెస్. లాస్ట్ క్వశ్చన్ అండి. సో చేయనమ్మా.
క్వశ్చన్ మనకి ఏం కనిపిస్తుంది సార్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెస్ కెన్ ఆల్సో బి నోన్ యాజ్ హూప్ స్ట్రెస్. ఈ క్రింది వాటిలో దేన్ని మనం హూప్ స్ట్రెస్ గా చెప్పుకుంటాము. సో స్ట్రెస్ లో మనకి ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఏంటా కాన్సెప్ట్? థిన్ సిలిండర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. ఈ థిన్ సిలిండర్స్ అంటే ఏంటి సార్ అంటే డయామీటర్ లో 1/20th ఆఫ్ డయామీటర్ ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం అంటే థిక్నెస్ కంటే అంటే టీ అనేటువంటిది 1/20th లో పార్ట్ కంటే ఈక్వల్ కానీ లెస్ దాన్ ఉంటుందని థిన్ సిలిండర్స్ అంటాము. ఈ థిన్ సిలిండర్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ హూప్ స్ట్రెస్ అంటాము, లేదంటే సర్క్యూఫెరెన్షియల్ స్ట్రెస్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ లాంగిట్యూడనల్ స్ట్రెస్. ఏమంటే సార్ లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటాం. థర్డ్ వన్ మనకి రేడియల్ స్ట్రెస్ రేడియల్ ఫోర్స్ అంటాం. సో ఇది తక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ చేస్తుంటాం. హూప్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడనల్ స్ట్రెస్ అనేటువంటివి మనకి టెన్సైల్ ఫోర్స్ సంబంధించినవి. టెన్సైల్ ఫోర్స్ ఏ విధంగా చెప్తాం సార్ అంటే ఒక సర్కిల్ ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా ఉంటే ఈ విధంగా 2 పార్ట్లుగా విడగొడితే దాన్ని హూప్ స్ట్రెస్ అంటాం. ఇదే పార్ట్ని ఈ విధంగా 2 పార్ట్లుగా విడగొడితే దాన్ని లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటాం. అంటే ఎలాంగ్ ద సర్క్యూఫెరెన్స్ ఉంటేనేమో హూప్ స్ట్రెస్, ఎలాంగ్ ద లెంత్ ఉంటేనేమో లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటాం. ఈ హూప్ స్ట్రెస్ ని సిగ్మా హెచ్ తో ఇండికేట్ చేస్తాం. సిగ్మా హెచ్ ఈక్వల్స్ టు PD/2T అంటాము. లాంగిట్యూడనల్ స్ట్రెస్ ని సిగ్మా ఎల్ తో ఇండికేట్ చేస్తాం. ఇట్ కెన్ బి రైట్ యాజ్ PD/4T. P అంటే ప్రెషర్, D అంటే డయామీటర్, T అంటే థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్. సో థిన్ సిలిండర్ కావాలి అంటే 1/20th డయామీటర్ కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి. అలాంటి వాటిని థిన్ సిలిండర్స్ అంటాం. ఈ థిన్ సిలిండర్స్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం ఈ గ్యాస్ స్టోరేజ్ కానీ లేదంటే లిక్విడ్స్ ట్రావెలింగ్ పెట్రోల్ ఉన్నాయనుకోండి, పెట్రోల్ డీజిల్ వాటర్ ట్యాంక్ లో మనం ఇలాంటి సిలిండర్స్ ని యూజ్ చేస్తుంటాం. రైట్, ఎయిర్ కంప్రెసర్ లో కూడా ఇలాంటి మనం గమనిస్తుంటాం. అంటే ఈ సిలిండర్ 2 పార్ట్ కింద మీద విడిపోతేనేమో హూప్ స్ట్రెస్ ఆర్ సర్క్యూఫెరెన్షియల్ స్ట్రెస్, లేదు ఇలా 2 పార్ట్గా డయామీటర్ వైజ్ విడిపోతేనేమో లాంగిట్యూడనల్ స్ట్రెస్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెస్ కెన్ బి ఆల్సో నోన్ యాజ్ హూప్ స్ట్రెస్? యాక్సిల్ స్ట్రెస్, లాంగిట్యూడనల్ స్ట్రెస్, ఫ్లూయిడ్ స్ట్రెస్, సర్క్యూఫెరెన్షియల్ స్ట్రెస్. వెరీ గుడ్. ఆ విధంగా డి అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ అన్న. సో సర్క్యూఫెరెన్స్ ఈ డయామీటర్ నుండి ఈ విధంగా ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దీనిని మనం ఏమంటారంటే సర్క్యూఫెరెన్స్ స్ట్రెస్ గా అంటాం. సో దీన్ని మనం ఇంకా ఈ క్లాస్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దామా, లేదంటే టైం కూడా మనకు అయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దామా? మై డియర్ ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ వస్తాం కాబట్టి చెప్పండి, మీ యొక్క ఆప్షన్ బట్టి ప్రొసీడ్ అవుతాం. క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేద్దాం, లేదా అదర్వైజ్ చెప్దామంటే ఒక 10-15 minutes వరకు ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామంటే చేద్దాం, క్లోజ్ చేద్దామంటే చేద్దాం. యాజ్ యువర్ విష్. చెప్దామంటే చెప్దాం, అదర్వైజ్ క్లోజ్ చేయమంటే క్లోజ్ చేద్దాం. ఎవ్రీ వీక్ కూడా మనం 2 days ఉంటాం కాబట్టి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో మనం అన్ని కూడా తీసి చెప్పే ప్రయత్నం చేద్దాం. రైట్, అర్థమైనా నీ క్వశ్చన్కి? లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటే లాంగిట్యూడనల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఎలాంగ్ ద లెంత్. వెరాస్ సర్క్యూఫెరెన్షియల్ స్ట్రెస్ అంటే ఎలాంగ్ ద డయామీటర్. ఈ ఫ్లూయిడ్ స్ట్రెస్, యాక్సిల్ స్ట్రెస్ అయినటువంటివి థిన్ సిలిండర్స్ లో మనకి కన్సిడర్ చేయం. రైట్, అభి చెప్పండి సార్. నైస్ ఎక్స్ప్రెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నైస్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ క్లోజ్ చేద్దామనే. కంటిన్యూ చేద్దామా? ష్యూర్. ఒక క్వశ్చన్ 1-2 more క్వశ్చన్స్ చూద్దాం. ద స్ట్రెస్ యాక్ట్స్ టాంజెన్షియల్లీ టు సర్క్యూఫెరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ స్ట్రెస్. క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ద స్ట్రెస్ యాక్ట్స్ టాంజెన్షియల్లీ టు సర్క్యూఫెరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ స్ట్రెస్. ఆప్షన్ ఏలో హూప్ స్ట్రెస్, ఫ్లూయిడ్ స్ట్రెస్, లాంగిట్యూడనల్ స్ట్రెస్, ఈల్డ్ స్ట్రెస్. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే చాలా మంది 2 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తారు. ఏంటిది? ఫ్లూయిడ్ స్ట్రెస్ ఉండదు, ఈల్డ్ స్ట్రెస్ ఉండదు. అయితే హూప్ ఉండాలి, లేదంటే లాంగిట్యూడ్ ఉండాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ద స్ట్రెస్ యాక్ట్స్ టాంజెన్షియల్ టు ద సర్క్యూఫెరెన్స్ కి టాంజెన్షియల్ గా ఉంటే దాన్ని ఏమంటున్నారో అని అడుగుతున్నాడు. కంటిన్యూ చేయండి సార్. చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. క్వశ్చన్ గమనించండి. ద స్ట్రెస్ యాక్ట్ ఎలా? టాంజెన్షియల్లీ టు ద సర్క్యూఫెరెన్స్. సిలిండర్ ఏ విధంగా ఉంది అన్న, దీన్ని ఇలాగా ఎలాంగేట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది సర్క్యూఫెరెన్స్. ఈ సర్క్యూఫెరెన్స్ కి
ట్యాంజెంట్ ఎక్కడ ఉందో గమనించండి. మనం ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ట్యాంజెంట్ తగ్గించేవాళ్ళం, మనకు అర్థం కాని రోజుల్లో కూడా బాగా డ్రా చేసేవాళ్ళం, రైట్? అవి ఎందుకు ఇస్తున్నామో అర్థమయ్యేది కదా రిలీవైనంత వరకు. ఇది ఒక సిలిండర్ సార్. ఈ సిలిండర్కి స్ట్రెస్ యాక్ట్ ట్యాంజెన్షియల్లీ టు ద సర్క్యూఫెరెన్స్. ఈ సర్క్యూఫెరెన్స్కి ట్యాంజెన్షియల్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ ఏంటి? ఒకటి చూడండి, ఇక్కడ హూప్స్ అంటే ఏంటి అంటే ఎలాంగ్ ద డయామీటర్, గమనించండి, ఎలాంగ్ ద డయామీటర్ని హూప్ స్ట్రెస్ అంటాం. సో లాంగిట్యూడినల్ అంటే ఏంటి సార్ అంటే, లాంగిట్యూడినల్ అంటే ఏంటి సార్ అంటే ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ ద యాక్సిస్, ఎలాంగ్ ద లెంత్. సో అక్కడ మనకు గమనిస్తున్న రెండు ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఉంటుంది. అదేంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సి, వెరీ గుడ్. ఏ ఒకసారి చెక్ చేయండి సార్. అండ్ అప్పన్న చిన్ని అప్పన్న సిసి, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ దీనికి ట్యాంజెంట్ ఏముంది సార్? ఈ విధంగా ఉంది. అంటే సర్క్యూఫరెన్స్ కి ట్యాంజెంట్ ఏంటి? ఎలాంగ్ ద లెంత్. ఎలాంగ్ ద లెంత్ ఉన్నదాన్ని ఏమంటారు? ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ ద యాక్సిస్ ఈస్ కాల్డ్ యాస్ లాంగిట్యూడినల్. గమనించండి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏదైతే ఉందో హాఫ్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్. అదే నెక్స్ట్ బిట్ కూడా ఐ థింక్. సో ఇది లాస్ట్ గురించి చేద్దాం, టైం అవుతుంది మనకు కూడా. ద సిలిండర్ హ్యాస్ ఏ టెండెన్సీ టు స్ప్లిట్ అప్ అలాంగ్ డాష్ డ్యూ టు ద సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్. The cylinder has a tendency to split up along dash due to the circumferential stress. Option A area, option B radius, option C diameter, option D length. క్వశ్చన్ కనిపిస్తుంది, ద సిలిండర్ హ్యాస్ ద టెండెన్సీ టు స్ప్లిట్ అప్ అలాంగ్ డాష్ టు ద సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్. అంటే ఇప్పుడు ఒక సిలిండర్, థిన్ సిలిండర్స్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ అప్ ఎలా చేస్తుందని సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్ అంటాము. ఏరియాలోనా, రేడియస్లోనా, డయామీటర్లోనా, లెంత్లోనా. ఒక సిలిండర్ ఈ విధంగా స్ప్లిట్ అయితే ఏమంటాము, లేదా లెంత్లో ఈ విధంగా స్ప్లిట్ అయితే ఏమంటాము? చేయడం. మనం ఇక్కడ ఈజీగా కొన్ని తీయచ్చు. ఏం తీయచ్చు? ఏరియాకి సంబంధం లేదు, రేడియస్కి సంబంధం లేదు, ముందు పాయింట్లు రెండే ఉన్నాయి, డయామీటర్లోనా లెంత్లోనా. సో కాంపిటేటివ్లో మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా రెండు ఆప్షన్స్ తీసేయచ్చు. అసలు కాంపిటేషన్లో టచ్ లేని వాళ్ళకి ఏ ఆప్షన్ అడ్మిట్ చేయలేరు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు ఆప్షన్ అడ్మిట్ చేస్తారు. ఈ రెండిట్లో కొద్దిగా టైం పడతారు. ఏమన్నాడు? ద సిలిండర్ హ్యాస్ ఎ టెండెన్సీ టు స్ప్లిట్ అప్ ఎలాంగ్. ఏ విధంగా తీస్తే సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్ అవుతుంది. సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్ ఆర్ నథింగ్ బట్ హూప్ స్ట్రెస్ అంటాం. ఏ విధంగా? ఈ స్ట్రెస్ అనేటువంటిది ఈ విధంగా యాక్ట్ అయ్యి రెండు ముక్కలుగా చేస్తుంది. ఎక్కడ? లెంత్లోనా, డయామీటర్లోనా? డయామీటర్లో ఈ విధంగా స్ప్లిట్ అప్ చేస్తే, వెరీ గుడ్ అండి, సి అని ఇచ్చింది ఎవరు? డయామీటర్లో ఆ విధంగా ఇస్తే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అప్పుడు దాన్ని మనం ఏమంటారు సార్ అంటే సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్గా చెప్పుకుంటాం, రైట్? డాష్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్. క్వశ్చన్ ఏమన్నారు సార్ అంటే డాష్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్. ఈ క్రింది వన్లో ఏది సగం ఉంటుంది సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్లో అన్నాడు. సో ఆప్షన్ ఏ కనిపిస్తలేదా? ఆప్షన్ ఏ హూప్ స్ట్రెస్, ఆప్షన్ బి లాంగిట్యూడినల్ స్ట్రెస్, సి డి ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ స్ట్రెస్. ఈ రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే మనకు సంబంధం లేనివి అవి. కనిపిస్తున్నాయి మూడు స్ట్రెసెస్. ఫస్ట్ వన్ హూప్ స్ట్రెస్, సెకండ్ వన్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, థర్డ్ వన్ రేడియల్ స్ట్రెస్. రేడియల్ స్ట్రెస్ అనేటువంటిది కంప్రెసివ్ నేచర్ అండ్ నెగ్లెక్టింగ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, దాన్ని మనం కన్సిడర్ చేయం. చూడండి ఇక్కడ మీకు చెప్తాను చూడండి, హూప్ స్ట్రెస్ లేదా సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్ సిగ్మా సి ఆర్ సిగ్మా హెచ్ ఈక్వల్స్ టు PD by 2T, whereas longitudinal stress equals to PD by 4T. క్వశ్చన్ ఏమన్నాడు? డాష్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్. ఈ యొక్క సర్క్యూఫరెన్షియల్ స్ట్రెస్ లో హాఫ్ ఉంది, ఏంది అన్నాడు. ఏంది? లాంగిట్యూడినల్ హూపా? లాంగిట్యూడినల్ ఉందా, హూప్ ఉందమ్మా? వెరీ గుడ్ వెరీ గుడ్. బి ఎవరు? స్రవంతి అండ్ చిన్న అప్పన్న. యా, ఆన్సర్ ఏంటి సార్ అంటే
లాంగిట్యూడల్ స్ట్రెస్ అనేటువంటిది సగం ఉండడం జరుగుతుంది. ఓకేనండి. సో మనకి టైం కూడా చాలా ఆసనం అయింది కాబట్టి సో నెక్స్ట్ లైవ్లో మనం ఒక ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ కానీ, ఒక మెషినింగ్ కానీ, ఒక థెర్మల్ ఇంజనీరింగ్ కానీ ఇలా వేరొక సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్స్ కోచెస్ని చేస్తూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్తో నెక్స్ట్ క్లాస్లో వద్దాం. అంటిల్ గుడ్ నైట్ ఎవ్రీవన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ విత్ 1 more minute. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్. మీ సెషన్లో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 minute ఉంటానండి. ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ టు టెక్నికల్ అండ్ మీ జేఈకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనండి. ఓకేనండి మై డియర్ ఫ్రెండ్స్. సార్ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ అభి. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ కూడా చెప్పండి. ఎస్, మనకి ట్రిపుల్ ఈకి సంబంధించి మనకి ఆంజనేయులు సార్ ఉన్నారు అండ్ సివిల్కి సంబంధించి మిస్టర్ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సో ట్వైస్ మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సివిల్ కూడా చెప్తామండి. ఇంకా ఓకేనండి. రైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లాట్. క్లోజ్ చేద్దాం.